హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళలో నీ పెయిన్, బ్యాక్ పెయిన్, అలాగే షోల్డర్ పెయిన్ తరచుగా చూస్తూ ఉంటారు. అసలు ఎందుకండి ఇలా వస్తుంది? మగవాళ్ళు అంతగా చూడము, ఆడవాళ్ళే ఎందుకు ఇలా సఫర్ అవుతూ ఉంటారు? మరి కష్టమైన పని కూడా చేయనంటారు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మనకే ఎందుకు ఇలా అవుతుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఒక క్లయింట్ డిఎం చేశారు. సో మీకోసమే ఈ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ అండి. మన బాడీలో ఎవ్రీ ఇయర్ 2% ఆఫ్ మజిల్ మాస్ అనేది మనం లాస్ అవుతూ ఉంటాం, ఉమెన్స్లో ఎక్స్పెషలీ. అలాగే ఈ బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఎందుకు అవుతుందంటే ఈస్ట్రోజన్ అలాగే క్యాల్సిటోనిన్ డ్రాప్ అవ్వడం వల్ల మనకి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఇలా తరచుగా ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మరి ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, అయితే క్యాల్సిటోనిన్ తగ్గిపోతుంది అన్నారు కదా, మరి కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి. నో, కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందంటే మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ రాకూడదు కదండి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో వర్క్ చేయడం వల్ల కానీ, బిజీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, బయట వర్క్ కానీ, ఆఫీస్కి వెళ్ళడం వల్ల కానీ ఫ్యామిలీని వాళ్ళు కేర్ తీసుకున్నంత ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని మనం చెప్తూ ఉంటాం. సో మనల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి మీరు అంటున్నారు, ఫైన్. మరి ఇంకా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనకు ఫస్ట్లో నేనేం చెప్పాను, ఎవ్రీ ఇయర్ 2 to 4% ఆఫ్ మజిల్ మనకు తగ్గిపోతూ ఉంటుంది. మనకు బోన్ చుట్టూ ఏముంటుంది, మజిలే ఉంటుంది. మళ్ళీ మనం ఈ మజిల్ని స్ట్రాంగ్ చేసుకుంటూనే ఆ బోన్కి ఈ మజిల్ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకు అప్పుడు ఈ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అనేది రాదు. మరి ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి మజిల్ అంటే మనకు ఆటోమేటిక్గా మజిల్ మాస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఎగ్జాంపుల్, ప్రోటీనే కదండి, మా ఇంట్లో పప్పు డైలీ ఉంటుంది అని అంటారు. ఓన్లీ పప్పు తినేంత మాత్రాన ప్రోటీన్ వచ్చేస్తుందా? చాలా తక్కువ ప్రోటీన్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక 100 గ్రాముల పప్పులో 20 గ్రాముల ప్రోటీనే దొరుకుతుంది, 80 గ్రాములు కార్బోహైడ్రేట్సే ఉంటాయి. పప్పు కంప్లీట్గా ప్రోటీన్ అయితే కాదు. మరి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే పన్నీర్, సోయా చంక్స్, పప్పు ధాన్యాలన్నింటిలో ప్రోటీన్ దొరుకుతుంది, బట్ తక్కువ అమౌంట్లో దొరుకుతుంది అనమాట. చికెన్ బ్రెస్ట్ యూస్ చేయొచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, అలాగే తోఫు అంటే సాయ్ బేస్డ్ తోఫు ఉంటుంది, తోఫు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ తరచుగా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేయాలంటే సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్లో దోశ తీసుకుంటున్నారనుకోండి, 40 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ దోశతో పాటు తీసేసుకోండి. లంచ్లో పప్పు ఖచ్చితంగా పెట్టుకోండి. పప్పు కుక్ చేయలేదనుకోండి, నైటే పెసళ్ళు కానీ, శనగలు కానీ, కిడ్నీ బీన్స్ కానీ ఏవైనా ఒకటి 40 గ్రామ్స్ నానబెడితే మధ్యాహ్నం వరకు నానిపోతాయి. అవి బాయిల్ చేసైనా తీసుకోవచ్చు, పచ్చిగానైనా తీసుకోవచ్చు. మళ్ళీ డిన్నర్లో ఏం తీసుకోవాలి అంటే సోయా చంక్స్ తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా చంక్స్ అవాయిడ్ చేసేసి మీరు ఏం చేస్తారంటే పన్నీర్ అయినా తీసుకోండి, లేకపోతే చికెన్ బ్రెస్ట్ అయినా తీసుకోవచ్చు, ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా ఎవ్రీ మీల్లో ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల మనకు మజిల్ మాస్ తగ్గిపోతున్నా కూడా మనకు మజిల్ పెరుగుతూ ఉంటుంది ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం వల్ల. ఇంకా మరి ఇది అబ్జార్ప్షన్ బాగుండాలి అంటే మనం ఏం చేయాలంటే వర్కౌట్స్ చేయాలండి ఖచ్చితంగా. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, ఆడవాళ్ళకి వర్కౌట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. అంటే మనం 30 ఇయర్స్ ఉన్నా కూడా 40 ఇయర్స్లో అస్సలు కనిపించము. ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది, అంటే యవ్వనంగా కనిపిస్తాం వర్కౌట్స్ చేయడం వల్ల. సెకండ్ థింగ్, వర్కౌట్స్ చేయడం వల్ల మజిల్ గెయిన్ అవుతుంది, అంటే మనం బాడీలో ఉన్న మజిల్స్ అన్నింటినీ ఎంగేజ్ చేస్తాం. కాబట్టి మనం తీసుకున్న ప్రోటీన్ వల్ల మజిల్ గెయిన్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ వేశారు ఒక క్లయింట్, వర్కౌట్స్ అంటున్నారు, ఇంట్లో పనంతా నేనే చేసుకుంటానండి, కుకింగ్ నేనే చేసుకుంటాను, బట్టలు ఉతకడం కానీ, బాసనలు తోమడం కానీ ఇవన్నీ నేనే చేసుకుంటాను, ఇది కూడా ఒక రకంగా వర్కౌటే కదా అని చెప్పేసి నన్ను అడిగారు. ఎస్, ఇది కూడా ఒక రకంగా వర్కౌటే, బట్ ఇది వర్కౌట్లోకి కౌంట్ అవ్వదు. ఎందుకు కౌంట్ అవ్వదంటే వర్కౌట్ అనేది కంటిన్యూగా 30 to 45 మినిట్స్ మీరు చేయాలి. చేసినప్పుడే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే వాకింగ్ కూడా యాడ్ చేస్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది. మనం ఇంట్లో చేసే వర్క్ అంతా కార్డియో కిందకే వస్తుంది, వర్కౌట్స్ కిందికి రాదు. ఐ రిపీట్, మనం ఇంట్లో చేసే వర్క్, కుకింగ్ కావచ్చు, లైక్ బాసనలు తోవడం, బట్టలు ఉతకడం, ఇదంతా ఇల్లు కూడా ఇదంతా కానీ కార్డియో కిందికి వస్తుంది, కానీ వర్కౌట్ కిందికి రాదు. వర్కౌట్స్ ఎలాంటి వర్కౌట్స్ చూస్ చేసుకోవాలి అంటే మెయిన్గా యోగా అందరూ ప్రిఫర్ చేస్తారు, అందరికీ ఇష్టం. యోగా వల్ల ఫ్యాట్ లాస్ అవ్వదు. మీరు యోగాతో పాటు వర్కౌట్ చేస్తేనే ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ గెయిన్ అవుతుంది. సెకండ్ థింగ్, యోగా తర్వాత అందరూ చేసేది ఏంటి,
వర్కౌట్స్ ఇంట్లో ఏదో ఒక వర్కౌట్ చేస్తారు, విచ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. మీరు వర్కౌట్ చేస్తున్నారంటే ఐ బెట్ మీరు ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో ఉంటారు, మజిల్ గెయిన్ అవుతుంది, అలాగే ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల ఓవరాల్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంకా ఏం వర్కౌట్స్ ఉంటాయి మన దాంట్లో అని అంటే సూర్య నమస్కారాలు. చాలామంది ఆడవాళ్ళు మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం అనేది నిజంగా చెప్తున్నాను వెరీ వెరీ ది బెస్ట్ అండి. సో మీరు సూర్య నమస్కారాలు మినిమం ఒక 20-25 చేస్తూ ఉంటేనే ఇంకా బెటర్గా మనకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. సో సూర్య నమస్కారాలు కావచ్చు, యోగా కావచ్చు, వర్కౌట్ కావచ్చు, కొంతమంది టైం ఉంటే జిమ్కి వెళ్ళి కూడా వర్కౌట్స్ చేయొచ్చు. ఎనీ వర్కౌట్ మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ మినిమం 45 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ అనేది మ్యాండేటరీ ఉండాలి. ఓకే, ఇంకోటి లేదండి నేను చాలా మందిని చూశాను ఓన్లీ డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవుతున్నారు, నేను కూడా అలాగే అవుతాను, నాకు వర్కౌట్స్ అనేది అవసరం లేదు అని చెప్పేసి అడగొచ్చు మీరు. లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం చేయాల్సింది వర్కౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వర్కౌట్స్ చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అండ్ చాలా హెల్ప్ కూడా చేస్తుంది. ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ అవ్వమంటే ఎవరైనా అవుతారు. మీరైనా సరే ఇప్పుడు ఫుడ్ తక్కువ తీసుకున్నారనుకోండి, వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీయే. మనం వెయిట్ లాస్ అయితే మళ్ళీ పెరగకుండా ఉన్నట్టు ప్లాన్ చేసుకోవాలి. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేశారా, వెయిట్ తగ్గుతారు పెరుగుతారు, మళ్ళీ తగ్గుతారు పెరుగుతారు, ఇది కన్సిస్టెన్సీగా ఉండదు. ఎందుకు అలా ఉండదు అంటే ఓన్లీ డైట్, ఓన్లీ లిక్విడ్ డైట్స్, నేను 3 గంటలకి తినేస్తాను పొద్దంతా ఏం తినను అని అంటే మెటబాలిజం లో అయిపోతుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు అలా ఎప్పుడు చేయకూడదు. మినిమం మన స్లీప్కి డిన్నర్కి ఒక 3 అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్స్ట్రీమ్గా మనము ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన స్లీప్కి డిన్నర్కి మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉంటే చాలు. అండ్ వర్కౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, మెటబాలిజం, మజిల్ గెయిన్ అవ్వడం, ఫేస్ గ్లో అవ్వడము, ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేయడము, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడము, ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవ్వడము, తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ కూడా రాదు. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు కాదనుకోవాలి చెప్పండి. ఖచ్చితంగా వర్కౌట్స్ ఇంక్లూడ్ చేయండి. మీకోసం మీరు డే మొత్తంలో 45 మినిట్స్ వర్కౌట్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇందుకోసమే నేను 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఒకవేళ మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఖచ్చితంగా వర్కౌట్ గైడెన్స్, ఏం వర్కౌట్స్ చేయాలో మాకు తెలీదు, గ్రూప్ సెషన్స్ ఉంటాయి, లైవ్ సెషన్స్ ఉంటాయి, ఏం వర్కౌట్స్ చేయాలో మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఈ మా లైవ్ సెషన్స్లో కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే వర్కౌట్స్లో కూడా మీకు రికార్డెడ్ వర్కౌట్ వీడియో కూడా పంపిస్తాము, డైట్ గైడెన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ ప్యాకేజ్లో ఉంటుందండి. ఇది 3 మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు 3 మంత్స్ ఒక పర్సనల్ డైటీషియన్ కూడా ఉంటారు. ఈ 3 మంత్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే, 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది, ఎక్కువ ప్రైస్ ఏమీ ఉండదండి. సో గైస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్తో మేము ముందుకు వస్తాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.